ఆధ్యాత్మిక రాజకీయం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రతి ఒక్కరూ మోడీ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆదిత్యనాథ్ యోగి గారు ఉత్తరప్రదేశ్, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి సీఎం అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక రాజకీయం స్వామీజీలు పరిపాలన అన్న అంశంపై ముమ్మరంగా మాట్లాడుకుంటున్నారు. అది మనం ఈ మధ్య చూస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడో దీన్ని ఊహించి 1999 సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్యాత్మిక పార్టీగా వచ్చి శాసనసభలో మరియు పార్లమెంట్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక రాజకీయం అన్న అంశంపై బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎప్పుడో కలలు కన్నారు. అది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుత తరుణంలో అందరూ ఆధ్యాత్మికత, రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఆధ్యాత్మికతకి రాజకీయాలకి ఉన్న సంబంధం ఏంటి? ఆధ్యాత్మికవేత్తలు పాలకులవుతే ఏం జరుగుతుంది అని ఒకప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా ఉన్నారు. ఎవరికి కూడా క్లారిటీ లేదు ఈ ఆధ్యాత్మిక రాజకీయాలపై. ఒకప్పుడు యోగులు పరిపాలించేవాళ్ళు. గురుకులాల్లో ట్రైనింగ్ జరిగేది. గురుకులాల్లోనే ఒక యోగిచే ట్రైనింగ్ కాబడేవారు. గురుకులాల్లో రాజులకు రాజనీతి అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి అన్నీ బోధించిన తర్వాతే రాజుకు పట్టాభిషేకం చేసేవారు. వాళ్ళు రాజ్యాన్ని పాలించేవారు. మరి ప్రస్తుతం ఈ తరుణంలో చాలామంది ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, ముఖ్యమంత్రులు గాను ఉంటున్నారు. వారికి ధర్మం పట్ల కానీ, న్యాయం పట్ల కానీ, ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల కానీ, దేశం పట్ల కానీ ఎలాంటి అవగాహన లేకుండానే రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టే ఈరోజు రాజకీయాలు అలా పతనమైపోయి స్వార్థపూరిత రాజకీయాలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాముడు పరిపాలించేవాడు. రామరాజ్యం అద్భుతంగా ఉంది, స్వర్ణరాజ్యం అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రాముడు ఒక ధ్యాని, ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక యోగి కనుక. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఒక ఆదిత్యనాథ్ యోగి ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. ఒక పీఠాధిపతిగా ఉన్నారు. ధర్మ మార్గంలో నడుస్తూనే ఆధ్యాత్మిక రాజకీయంలోకి ప్రవేశించారు. ఒక యోగిగా ఉండి ప్రస్తుతానికి సీఎం అయ్యారు. ఎన్నో అద్భుతాలు చేశారు. ఉత్తరప్రదేశ్ను ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. యోగి గారిని ఇలాగే అడిగారు, స్వామీజీ మీరు మఠాలు నడిపే స్వామీజీలు, మీకు రాజకీయాలు ఏం తెలుస్తాయి, మీకు అసలు ఏం అర్థం అవుతాయని. యోగి గారు సమాధానం చెప్పారు, మాకు ఆశ్రమాలు 0 బడ్జెట్లో నడపడం తెలుసు. ఆశ్రమాల్లో కూడా చాలా విభాగాలు ఉంటాయి. ఇవన్నీ తెలిసినప్పుడు సమాజంపై మాకు ఎంతో అవగాహన ఉంటుంది. కొన్ని వేల మందిని, వందల మందిని, మేము లక్షల మందిని కలుస్తూ ఉంటాం. అందుకే మేము చక్కగా పరిపాలించగలం అని ఆయన చక్కగా సమాధానం చెప్పారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఎవరికైతే తెలుసో, నేను నాది అన్నది వదిలిపెట్టిన వాడు అందరూ నాదే, అందరూ నా వాళ్ళే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నా కన్న బిడ్డలు లాంటి వాళ్ళే, నా అన్నలు లాంటి వాళ్ళే, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళే, నా తల్లు లాంటి వాళ్ళే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది రావడం అంటే కేవలం యోగాభ్యాసం ద్వారా, ధ్యానాభ్యాసం ద్వారా ధ్యానం చేసి అంతా నేనే అని రియలైజ్ అయిన వాడు చేయగలడు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అభ్యసించి సాధనలో పెట్టుకున్నవాడే ఈ ఆధ్యాత్మిక రాజకీయాన్ని చక్కగా చేయగలడు. తత్వవేత్తలే పాలకులవ్వాలి అన్న నినాదంతో వచ్చిందే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు మనం అంబర్పేట్ నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ జనరల్ సెక్రటరీ మాధవి గారు ఉన్నారు. వారి యొక్క కార్యకలాపాలను, ఇక్కడ జరిగే ప్రచారం ఎలా ప్రచారం చేస్తున్నారో వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు మాధవి అండి. నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం. నేను ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉపేంద్ర గారితో కలిసి ఈరోజు నా ప్రచారం కొనసాగుతుంది. ఈ ఎలక్షన్ కోడ్
వచ్చిన దగ్గర నుంచి మేము పూర్తిగా 40 మందితోటి తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ వేయించడం జరిగింది. మాది యథా ప్రజా తథా రాజా అనే నినాదంతో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వెళ్తుంది. దీని వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారండి. ఆయన ద్వారా 1999లో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎలా ఉంటారో పాలకులు అలాగే ఉంటారు కాబట్టి ప్రజలే నిర్ణేతలు, ప్రజలే ఓటరే నాయకుడిని నిర్ణయించాలి, ఓటరే లీడర్ని ఎన్నుకోవాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం సార్. ప్రజల యొక్క రెస్పాన్స్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది మీ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు? సార్, ప్రజలు మా యొక్క సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నప్పుడు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలతో విసిగిపోయిన వారు నిజమే మీరు చెప్తున్నది చాలా అద్భుతంగా ఉంది, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలనే ఈ యొక్క పదం కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ చాలా చక్కగా ఇస్తున్నారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వారసత్వపు రాజకీయాలు కాకుండా విద్యావేత్తలను, అనుభవజ్ఞులను, మహిళలకు సమానంగా టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళంతా ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు పార్టీ వల్ల. ఈ యొక్క రాజకీయ రంగంలో గెలిచిన అనంతరం ప్రజల్లో ఎలాంటి పథకాలను తీసుకురావాలనుకుంటున్నారు? సార్, ప్రజలకి కావాల్సింది విద్య, వైద్యము అనేది మేము ఇచ్చేది సరైన. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు తనకి వైద్యం అనేది అవసరం పడదు సార్. ఎందుకంటే వారికి సరైన ధ్యానాన్ని మేము అందిస్తాం కాబట్టి, మా ధ్యానం ద్వారా ఆరోగ్యము కాబట్టి ఇది అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల్లో మన భారతదేశము యోగభూమి అంతా మర్చిపోతున్న తరుణంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి ప్రజలందరిలోకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. శాకాహారులుగా ఉండాలి, ధ్యానులుగా ఉండాలి. ఎప్పుడైతే సరైన ఆహారం తీసుకుంటామో, సరైన ఆలోచనలు ఉంటాయో, మానసిక స్థితిగతులు బాగుంటాయో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు వారు చేసే పనిలో ప్రతి పనిలో నైపుణ్యత వస్తుంది. ఎప్పుడైతే నైపుణ్యత వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు పొందే దానిలో వాళ్ళు హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా ఎవరు ఏ స్కీములు, ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే కేజీటీ, పీజీ అనే విద్యని మేము ఉచితంగా ప్రజలందరికీ అందించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కేవలం ఈ యొక్క ఆత్మజ్ఞానులే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజలకు న్యాయం చేయగలుగుతారు అనే విశ్వాసం మీకు కంప్లీట్గా ఉందా? ఆధ్యాత్మికవేత్తలు అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా ఆధ్యాత్మికవేత్త అని నేను చెప్తానండి. యోగి గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా ఆధ్యాత్మికవేత్త అని నేను చెప్పగలుగుతున్నానండి. పార్టీతో నాకు సంబంధం లేదండి, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులుగా వస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు చాలామంది మేడం ప్రజలకు తెలుసు, చాలామంది వాళ్ళ ఒక ఓటు హక్కును వినియోగించుకోపోతున్నారు. కేవలం 60% ప్రజలు మాత్రమే ఓటును వినియోగించుకుంటున్నారు. మిగతా 40% ప్రజలు ఓటును ఉపయోగించుకోవట్లేదు. వాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను సందేశం ఇచ్చేంత గొప్ప వ్యక్తిని కాదండి. ప్రజలందరూ కూడా దేవుళ్ళందరూ కూడా బయటికి వచ్చి మనం సరైన నాయకులను, సరైన పాలన, మన వీరు బాగాలేదు, వ్యవస్థ బాగాలేదు అనడం కంటే కూడా వ్యవస్థలో నేను ఒక భాగస్వామిని, ముందుగా వ్యక్తిగా నేను ముందు వెళ్ళి సరైన నాయకుని ఎన్నుకుంటానని ఎప్పుడైతే ప్రజలు ఆలోచిస్తారో ఆ రోజు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రమే కాదు, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం, ప్రపంచమంతా కూడా అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను సార్. నాకెందుకులే అనే పదాన్ని వదిలేసి నేను సైతం అని ముందుకు రావాలని ప్రజలందరినీ కోరుతున్నాను సార్. 1999వ సంవత్సరం ఎలక్షన్ల నుంచి ఈనాటి వరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో పలు ప్రాంతాలలో, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పాండిచ్చేరి ఇలా ఎన్నో ప్రదేశాల్లో పిరమిడ్ పార్టీ వారి ప్రతినిధులను నించోబెట్టింది. పిరమిడ్ పార్టీ ప్రతినిధులు ఇంటింటికి వెళ్ళి ధ్యానాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తూ సరైన నాయకుడిని ఎన్నుకోండి, ఇది మనకొచ్చిన గొప్ప అవకాశం అని చెప్తుంటారు. అలాంటివి ఎంతోమంది మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా నించొని ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని విజువల్స్లో చూద్దాం. నమస్కారం అండి, నా పేరు గంగాధర్ రెడ్డి. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను పోటీ చేస్తున్నాను. ఈ యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిచే 1999లో ప్రారంభించబడింది. ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి అనే సోక్రటీస్ సిద్ధాంతం. ఆత్మజ్ఞానులు అంటే ధ్యానం తెలిసిన వాళ్ళు జ్ఞానులు అవుతారు, జ్ఞానం తెలిసిన వాళ్ళు పాలిస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది, వారు చేయాలనుకున్న మార్పులు కానీ చాలా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారనే కృతనిశ్చయంతో ప్రారంభించబడిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. 1999 నుంచి కూడా మేము ప్రతిసారి కంటెస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ, ఏపీ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పోటీ చేశాం. తర్వాత తెలంగాణ అయిన తర్వాత 2014లో కూడా పోటీ చేశాం.
2018లో కూడా ఈసారి 40 మందిమి ఈ యొక్క తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేము ఈ ఓటు అడగడానికి ఇప్పుడు ప్రచారం చేయడానికి ఓటు అడగడానికి కోసం ఇక్కడ మేమందరము గ్యాదర్ కాలేదు. మేము ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరు, నాతో పాటు ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధర్మ ప్రచారానికి, ధ్యాన ప్రచారానికే మేము మొదటి అడుగు వేశాం. అలాగే మేము ముందుకెళ్తున్నాం. ఈ యొక్క ధర్మ ప్రచారంలో పాల్గొనడంతో పాటు ఈ ప్రచారంలో పాల్గొన్న వారు కూడా పరమాత్మలు అవుతారనే మన బ్రహ్మర్షి పత్రిజీ గారి సిద్ధాంతం మేరకు మేము మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క ఎలక్షన్స్లో మేము గెలవడం, ఓడడం అనేది కాకుండా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకురావాలి, యువత రాజకీయాల్లోకి రావాలనే కాన్సెప్ట్తో, నా పర్సనల్ వ్యూతో నేను కూడా మొదటి అడుగు వేశాను. యువతలో కూడా చాలా మార్పు రావాలి. యువత రాజకీయాలకు వస్తే ఆ యొక్క దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆ దేశం భవిష్యత్తులో మార్పు ఉప్పెనలా ఉంటుంది అని ప్రూవ్ చేయడం కోసం నేను మొదటి అడుగు వేశాను. యువత రాజకీయాలతో పాటు ఈ ధ్యానానికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మజ్ఞానులు పాలకులు కావాలి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, మా ప్రతిసారి గారి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటిస్తాం. మేము ఆ యొక్క కాన్సెప్ట్తోనే మేము మొదటి అడుగు వేస్తున్నాం. ఈ రాజకీయాల్లో భాగంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పార్టీల పరంగా ఆలోచిస్తే మేము నిలదొక్కుకోవడం చాలా కష్టతరమైన పని. ఎందుకంటే డబ్బులు వెదజల్లుతూ, మద్యం వెదజల్లుతూ, ప్రలోభాలకు లోపెడుతూ, ఎన్నో రకాల ప్రలోభాలతో ఓటును ఇప్పుడు ప్రజల ద్వారా ప్రజలు వేసే వారి యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఏదైతే ఓటు హక్కు ఉందో దాన్ని కూడా ఈ చాలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. సో మా కాన్సెప్ట్ మెయిన్ అవేర్నెస్ తీసుకురావాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును తాము వినియోగించుకోవాలి అనే కాన్సెప్ట్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఓట్ల పర్సంటేజ్, పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే చాలా తక్కువగా ఉంటుంది. అరౌండ్ 50 నుంచి 60-65 మ్యాక్సిమం పర్సంటేజ్ పోల్ అవుతున్నాయి. సో ఈ యొక్క కాన్సెప్ట్ని కూడా, అంటే చాలామందికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేక, రాజకీయాలు నచ్చక, రాజకీయాల జోలికి వెళ్ళలేక చాలామంది ఓటు హక్కును కూడా వినియోగించుకోవట్లేదు. కానీ దానివల్ల మనకు నచ్చని నాయకుడు ఒకడు మన నెత్తిన కూర్చుంటున్నాడు. ఆ ఒక్క విషయాన్ని గుర్తించండి. మన ఓటు హక్కును, ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కును వినియోగించుకొని మనకు నచ్చిన నాయకుని ఎన్నుకొని మనం రాజ్యాన్ని సుభిక్షం చేసుకోవచ్చు, దేశాన్ని భవిష్యత్తును కాపాడవచ్చు. అది మన ఓటు చేతిలో, మన హక్కు మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాకే ఓటు వేయాలి, మాకు ఓటు వేస్తే ఇది చేస్తాం, మాకు ఓటు వేస్తే అది చేస్తామని నేను చెప్పట్లేదు. ధర్మానికి ఓటు వేయండి, ధర్మాన్ని గెలిపించండి. ధర్మ సంరక్షణ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నంలో భాగంగా మీరు కూడా అడుగులు వేయండి. న్యాయానికి, ధర్మానికి గెలిపించండి. మాకు పత్రిసారి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ధర్మదేవతే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోమని చెప్పినట్టుగా అనిపించింది మాకు. కాబట్టి మేము ముందడుగు వేసాం, వెనకడుగు చూసేదే లేదు. ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఇప్పుడు బిఎన్ రెడ్డిలో ప్రచార కార్యక్రమంలో భాగంగా సువర్ణ మేడం, కలవతి మేడం వల్ల మెడిటేషన్ సెంటర్కి రావడం జరిగింది. వారు కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు బిఎన్ రెడ్డి కాలనీలో ప్రచారం సాగిస్తున్నాం. సో మీరు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకొని మాకు ధర్మ ప్రచారంలో అండగా నిలుస్తారని, మీ అమూల్యమైన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నాను టీవీ గుర్తుతోని. మీ ఆశీర్వచనాలు కంపల్సరీ కావాలి. వీలైనంత వరకు నన్ను ఆశీర్వదించండి, ధర్మ ప్రచారం సాగించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఆత్మజ్ఞానులకు అందరికీ కూడా పాదాభివందనాలు. ఇక్కడ గంగాధర్ రెడ్డి ఎల్బీ నగర్ జోన్ నుంచి ఈ పిరమిడ్ పార్టీ తరఫున నిలబడ్డారని తెలిసిన తర్వాత మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ధ్యానము, ఒక పిరమిడ్ ధ్యానము మనుషుల్లో ఎంత మార్పు తెస్తుంది అన్నది మాకు తెలుసు. మేము 7 సంవత్సరాల నుంచి ఇక్కడ చక్కగా పిరమిడ్ ఒక సెంటర్ కట్టుకొని ధ్యానం చేస్తున్నాము. ఎంతో మార్పు చూసాము. అలాగే ఆ మార్పు చాలా బాగుంది. మన యొక్క ఆత్మస్థితి పెరుగుతూ మనము హెల్ప్ చేసుకుంటూ, ఎవరి హెల్ప్ లేకుండా హాయిగా జీవించడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ధ్యానం అంటే పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యం ఏమంటే ధర్మ సంస్థాపన. అసలు ధర్మము, మనము ఓటేస్తే ధర్మానికి ఓటేసినట్టే అన్న సత్యం మాకు తెలుసు. కాబట్టి గంగాధర్ రెడ్డిని గెలిపించి మేము కూడా మా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మేము ప్రచారం చేసి మేము ఓట్లు వేయించాలని, అందరి లోపల ఆ శాంతి నెలకొంటుంది. ఈ ఓట్ల కంటే ముందు మేము ఈ ధ్యానాన్ని, పిరమిడ్ పార్టీని మేము అందరికీ తెలియచేస్తున్నాము అన్న ఆనందం చాలా ఉంది. కాబట్టి అందరూ ఈ పార్టీకి ఓటు వేసి వాళ్ళలో ఉన్న ఆ చింత, ఆ భయము, ఆ దిగులు, ఆ చంచలం అనేది తీసుకొని, ఇప్పుడు అన్నిట్లలో భయము ఉంటుంది. ఏ పార్టీ ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఇప్పుడు పిరమిడ్ పార్టీ చక్కగా ఏ యొక్క
ఆశ లేకుండా, అంటే ఒక మోసం లేకుండా ఈ స్థాపన జరుగుతుందన్న ఆశతో, ఆ ఆశయంతో మేము ఈ బిఎన్ రెడ్డిలో మేము ప్రతి ఒక్కరికి ఇది అందచేయాలన్న ఒక సంకల్పంతో మేము బిఎన్ రెడ్డి యొక్క ధ్యాన సెంటర్ నుంచి మేము అందరికీ అందించాలన్న కోరికతో అందిస్తున్నామండి. చాలా థ్యాంక్స్. అందరు కూడా ఈ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు రామలింగారెడ్డి అండి. ఇక్కడ బిఎన్ రెడ్డి వాస్తవ్యుని. ముందుగా పత్రిజీ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీ యొక్క మోటో హింసా చోడో హంస పకడో. హింసను వదిలిపెట్టు, హంసను పట్టుకో, అంటే శ్వాసను పట్టుకో, ధ్యానం చేయి. హింస అంటే మాంసం అనేటువంటి హింసను వదిలేసాయి, అప్పుడు మనకు స్థితం అవుతుంది, శాంతం అవుతుంది. దీన్ని మోటోగా మనం ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తీసుకెళ్తున్నాం. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, ఇది సోక్రటీస్ యొక్క మోటో. ఇవన్నీ అంతా కలిపి సార్ ఇది పార్టీ పెట్టారు. ఈ ధర్మ సంస్థాపన, ఈ పార్టీ పరంగా మనం అందరికీ ధ్యానాన్ని, శాకాహారాన్ని అందిస్తున్నాం. అది మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించే మనం ఈ పిరమిడ్ పార్టీని అందరికీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. సో ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి గంగాధర్ గారిని అద్భుతంగా మనము ఆ టీవీ గుర్తుకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఓటు వేసి అతనికి మన యొక్క సహకారాన్ని అందిస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు కళావతి, నేను బిఎన్ రెడ్డిలో ఉంటాను. నాకు ఒక మీటింగ్లో గంగాధర్ రెడ్డి గారిని ఆ మాటలు విన్నాను. పిరమిడ్ పార్టీ ద్వారా నేను ఎమ్మెల్యేకి నిలబడతాను చెప్పి తను ఏం చెప్పిండ్రంటే, నేను ఓటేయమని అడగను, ఈ మ్యానుఫ్యాక్చర్ చూసి మీరే చూసుకొని ఓటేయాలంట. అది బాగా నచ్చింది ఆ రోజు. నచ్చి నాకు వెంటనే ఆ అబ్బాయి అతను అక్కడ కనిపించి మీరు మా కాలనీకి వస్తారా గంగాధర్ గారు అంటే, తప్పకుండా మేడం అన్నారు. అది పట్టుకొని నెక్స్ట్ డేనే మా కాలనీకి వచ్చి చెప్పారు ఇట్లా ఉంటుందని. అయితే ఈరోజు ఇక్కడ క్యాన్వాసింగ్ చేద్దాము అంటే వచ్చారు. అందరికీ ఈ ధ్యానం ద్వారా ఈ ఆత్మజ్ఞానం మనం తెలుసుకున్న జ్ఞానం ప్రతి ఒక్కరికి అందజేయాలి. అతను ఈ ఎమ్మెల్యే ఇట్లా గెలిస్తే ప్రతి ఒక్కరు ఇంకా ఆత్మజ్ఞానులు అవుతారు, సత్యధర్మ మార్గంలో ఉంటారని అదొక్కటి బాగా నచ్చి పట్టుదలతోటి ఈ కాలనీకి రప్పించి ఇదంతా క్యాన్వాసింగ్ చేయడము. ఇదంతా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఈ ఆత్మజ్ఞానం అనే ధ్యానము, సత్యం ధర్మం అనే మార్గంలో ఉండాలని వేల కృతజ్ఞతలు ప్రతిసారి మాకు ఈ ధ్యాన మార్గం అందించినందుకు. నా పేరు అనిల. అందరికీ కోటి దండాలు. మా పత్రి సారు ధర్మ ప్రసారణ గంగాధర్ రెడ్డిని నిలబెట్టినందుకు మాకు ఆనందంగా ఉంది. మా బిఎన్ రెడ్డి నుంచి మేమందరికీ వేల కృతజ్ఞతలు చెప్తున్నాము. మేమందరం మా బాబుని గెలిపియాలని కోరుకుంటున్నాం. మేము నా పేరు రుక్మిణి. ఒక 6-7 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఈ సువర్ణ మేడంతో మేమందరం చేస్తున్నాము. చాలా బాగుంది. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, అన్ని విధాలుగా చాలా బాగుంది. ఈ పత్రిజీ గురువు గారిని, ఆయన దయ వల్ల మేమందరం చాలా బాగున్నాము. ఆయన పిరమిడ్ ధ్యానం గురించి చెప్పారు. గంగాధర్ను పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ అందరికీ ధర్మ ప్రచారం చేసి మేము కూడా సహకరిస్తాము. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై శాకాహార ర్యాలీకి, జై శాకాహారులకు. చూశారు కదా, ఇప్పటిదాకా పిరమిడ్ పార్టీ కార్యకర్తలు, పిరమిడ్ పార్టీ ప్రతినిధులు చాలా సింపుల్గా హంగులు, ఆర్భాటాలు లేకుండా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రలోభాలు పెట్టకుండా మద్యం, బిర్యానీ ప్యాకెట్లని, ఆ స్కీమ్లని, ఈ స్కీమ్లని, ఆ గిఫ్ట్లు, ఈ గిఫ్ట్లని, మతం, కులాన్ని అడ్డం పెట్టుకొని కాకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల లోపలికి వెళ్ళి రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పిస్తున్నారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. బ్రహ్మర్షి పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో అద్భుతంగా ముందుకు సాగిపోతుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఒక్కసారి ఆలోచించండి, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఈ భూమిపైకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేశారు. ఒక సత్యసాయిబాబా అయితేనేమి, ఎన్నో వేల మందికి ఉచితంగా విద్యను, ఆరోగ్యాన్ని ఇచ్చారు. లక్షల మందికి నీటి సదుపాయాన్ని ఇచ్చారు. ఒక ఆధ్యాత్మికవేత్త అన్ని సేవలు చేశారు. అలాగే మన భారతదేశంలో ఎన్నో స్పిరిచువల్ ట్రస్టులు భారతదేశంలో ఎంతో సేవలు చేస్తున్నాయి. అలా ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే అద్భుతంగా సేవ చేయగలరు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. ఒక గాంధీజీ, ఒక అబ్దుల్ కలాం కూడా ఆధ్యాత్మికవేత్తలే. వారు కూడా భగవద్గీత చదువుతూ, ధ్యాన సాధన చేస్తూ,
శాకాహారాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవగాహన చేసుకున్నవారు కాబట్టే ఎన్నో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారు. ఈ ప్రజలను ఎంతో చైతన్యపరిచారు. ప్రజా జీవితానికి అంకితమయ్యారు వాళ్ళు. అలా యోగులు పరిపాలన ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు కూడా ఒక గొప్ప యోగి, ధ్యాని అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శాస్త్రంపై ఎంతో మక్కువ ఉండి యోగాని, ధ్యానాన్ని అభ్యసించి ఆధ్యాత్మిక శాస్త్రంలో ముందుకు వెళ్ళారు. అందుకే యోగా డేను కూడా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పర్మిషన్ తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా యోగాని, భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఆధ్యాత్మికవేత్తలు పరిపాలించకూడదు? ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే సరి అయిన పాలనకు అర్హులు అని చెప్పేది. ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే సరి అయిన పాలనకు అర్హులు అని చెప్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. నేను, నాది అన్నది పోగొట్టుకోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్ర సాధన వల్లే, శాస్త్రాన్ని అర్థం చేసుకొని సాధన చేసిన వాళ్ళ వల్లే అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలే పాలకులు అవ్వాలి. భవిష్యత్ అంతా కూడా ఆధ్యాత్మిక రాజకీయానిదే. ఈ మధ్య రజనీకాంత్ కూడా హిమాలయాల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాతే రజనీకాంత్ పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. నేను కూడా పొలిటికల్ పార్టీ పెడుతున్నాను, ఇది నేను పేరు కోసమో డబ్బు కోసమో ఈ పార్టీ స్టార్ట్ చేయట్లేదు. హిమాలయాల్లో గురువులు, యోగులు ఆదేశం చెప్పారు నాకు పార్టీ పెట్టమని, దానికోసమే నేను పార్టీ పెడుతున్నానని రజనీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. స్పిరిచువల్ పాలిటిక్స్ ఉంటాయి, స్పిరిచువల్ పాలిటిక్స్లోకి వస్తానని. ఈ స్పిరిచువల్ పాలిటిక్స్ అన్న పదాన్ని ఎప్పుడో బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడు ప్రజలందరికీ స్పిరిచువల్ పాలిటిక్స్ మీద అవగాహన కలుగుతుంది. ఇక భవిష్యత్ అంతా ఆధ్యాత్మిక రాజకీయానిదే ఉంటుంది అని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. మీరే కళ్ళ ముందు చూస్తున్నారు. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, మన యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అవ్వడం, అలాగే నరేంద్ర మోడీ గారు పీఎం అవ్వడం, రజనీకాంత్ గారు ఆధ్యాత్మిక రాజకీయాల్లోకి నేను వస్తా అని చెప్పడం, ఇలా ఎన్నో మనకు ముందే ఇంట్యూషనల్గా చెప్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఇక ఆధ్యాత్మిక రాజకీయం అన్న శకం మొదలైంది. మనందరం కూడా ప్రపంచమంతా ఒకటే పార్టీ ఉండాలి, ప్రపంచమంతా ఒకటే పాలన ఉండాలి, ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా నిలవాలి, కులాలు మతాలు అన్నీ నశించాలి, అందరూ ఆధ్యాత్మిక పథంలో నడవాలి అన్నదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఒక్క మాటల్లో చెప్పాలంటే వసుదైక కుటుంబం పిరమిడ్ పార్టీ లక్ష్యం. ఓటర్ మహాశైలారా, ఆలోచించండి. పిరమిడ్ పార్టీ ఏ రోజు కూడా మాకే ఓటేయండి అని అడగదు. డబ్బుకు, మద్యానికి, వస్తువులకు ప్రలోభ పెట్టదు. ఓటు అన్నది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎవరికి ఓటేస్తున్నామో, ఎందుకు వేస్తున్నామో 1కి 10 సార్లు ఆలోచించండి అని ఎడ్యుకేట్ చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఒక వేమన, ఒక గురునానక్, ఒక సత్యసాయి బాబా ఇలాంటి వారు ఏ పదవి లేకుండానే ఈ సమాజానికి, ఒక జీసస్ లాంటి వారు ఏ పదవి లేకుండానే ఇంత సేవ చేస్తే, పదవి ఉంటే ఇంకా ఎంత సేవ చేసేవాళ్ళు. అందుకే ఆధ్యాత్మికవేత్తలు రాజకీయాల్లోకి రావాలి, మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలని అద్భుతంగా చేయాలి అని కలలు కంటుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పిరమిడ్ పార్టీ కుల, మత, వర్ణం దేనికి సంబంధం లేనిది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ధర్మ ప్రచారం చేస్తుంది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓటర్ మహాశయులారా, ఆలోచించండి. మహాశయుడు అంటేనే మహా ఆశయం ఉన్నవాడు అని అర్థం. మీరందరూ మహాశయులు, మహా ఆశయం కలిగిన వారు. ఓటు ఎన్ని కోట్లు ఇచ్చినా ఓటుకు వెల కట్టలేం. బిర్యానీ ప్యాకెట్లతో ఓటుకు వెల కట్టలేం. కల్లిబొల్లి మాటలకు ఓటును వెల కట్టలేం. ఆలోచించండి. సరి అయిన నాయకుణ్ణి ఎన్నుకోండి. ఆధ్యాత్మిక రాజకీయాలపై అవగాహన
పెంచుకోండి. ఈ యొక్క ఎలక్షన్స్ ప్రచార సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వికే ఉపేంద్ర గారు మన సమక్షంలో ఉన్నారు. వారు ఎలా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనే విషయంలో ఆయన యొక్క మనోభావాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. గురించి చెప్పండి సార్ 2 నిమిషాలు. నేను అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తున్నాను. చాలా బాగుంది స్పందన ప్రజల నుంచి. ఎందుకంటే మేము డే 1 నుంచి కూడా పాంప్లెంట్స్ పంచుతూ వచ్చాం. ప్రతి పాంప్లెంట్లో కూడా ఏ పాంప్లెంట్లో ఇలా చూడండి, స్వామి వివేకానంద కొటేషన్స్ వేసుకొని ఇలా ధైర్యంగా చెప్పే సత్తా ఎవరికి లేదు. ఒక పిరమిడ్ పార్టీకి మాత్రమే ఇలా పాంప్లెంట్స్లో తన గురించి తాను స్వామి వివేకానందల ఆశయంతో ఆయన ఆశయాలకు పనిచేస్తూ ఇంత ధైర్యంగా చెప్పుకునే సత్తా ఒక పిరమిడ్ పార్టీకి మాత్రమే ఉంది. ఎన్నో రాజకీయ పార్టీలు ఉండగా, ప్రజల సంక్షేమం కోరుకుంటూ ఎన్నో రాజకీయ పార్టీలు ఉండగా మీరు ఈ యొక్క పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఎందుకు ఎన్నుకున్నారు? పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నది మిగతా పార్టీల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. స్వామి వివేకానంద యొక్క ఆశయాలని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నెరవేరుస్తుంది. సోక్రటీస్ చెప్పాడు, ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులుగా రావాలని. ఎలాంటి స్వార్థం లేని వారు పరిపాలకులుగా రావాలి. ఎలాంటి చెడు భావాలు, చెడు ఆలోచన లేని వాళ్ళు పరిపాలకులుగా రావాలి అంటే అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముందు ఫస్ట్ నేర్పిస్తుంది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు ధ్యానం చేయండి. మీరు ధ్యానం చేసిన తర్వాత మీ లోపల ఉన్న ఆ చెడు గుణాలన్నింటినీ కూడా కడిగేసుకున్న తర్వాత మీరు సరైన నాయకుల్ని ఎన్నుకోగల సామర్థ్యం మీకు వస్తుంది అని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా చెబుతుంది. కాబట్టి నాకు ఈ సిద్ధాంతాలు, ఈ ఆశయాలు నచ్చాయి. కాబట్టి నేను ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క విభాగమైన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున మీరు పోటీ చేస్తున్నారు కదా, ఇందులోకి మీ ప్రస్తావన, మీ యొక్క ఆధ్యాత్మిక జీవనం అనేది ఎలా మొదలైంది? 2008 సమయంలో నాకు ఈ ధ్యానం ద్వారా నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పరిచయం ఏర్పడింది. నేను బాగా డిప్రెషన్లో ఉన్న టైంలో చదువులో ఫెయిల్ అవటము, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, అలాంటి సందర్భంలో నాకు ధ్యానం చేయటం ద్వారా ఎంతో మంచి ఆత్మవిశ్వాసం నాకు దీని ద్వారా నాకు అనిపించింది ధ్యానం చేసిన కొద్ది సమయంలోనే. తర్వాత అలా నేను చేసిన ధ్యానాన్ని నేను ఒక్కరికే కాదు అని చాలామందికి మేము వెళ్ళి స్కూల్స్, కాలేజెస్, తర్వాత ఎక్కడైతే పీపుల్ ప్లేసెస్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను, ఆర్గనైజేషన్స్కి అందరికీ కూడాను ధ్యానం చెప్పటము, వారికి ధ్యానం నేర్పించటం అన్నది నాకు చాలా బాగా నచ్చింది ఈ సొసైటీలో. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, గెలిచిన అనంతరం ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు మీరు చేయదలుచుకున్నారు? ప్రజల వద్దకు మేనిఫెస్టోలు అందరూ కూడా ఏదో మీడియాలో రిలీజ్ చేస్తారు, ఇలా చూపిస్తారు, చూపించినట్లే ఉంటుంది. కానీ మేము ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో చూడండి, క్యాండిడేట్ పాంప్లెంట్, తర్వాత మా యొక్క కామన్ పాంప్లెంట్ చూడండి. అసలు అంటే ఒక మనిషి ఎలా మారాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్న దాని గురించి, తర్వాత మేము చేసిన కార్యక్రమాల గురించి, తర్వాత మేనిఫెస్టో, అసలు మేమేం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయొచ్చు, మమ్మల్ని కాలర్ పట్టుకొని అడగాలి. రేపు పొద్దున ఇగో ఈ మేనిఫెస్టో మాకు ఇచ్చారు, మీరేం చేస్తున్నారు, ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ చేశారు కదా, మాకు చెప్పారు కదా అని. సో కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఈ 3 కొంత వ్యయంతో, ఖర్చుతో కూడుకున్న పని అయినా కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ 3 మేము పంచుతున్నాం. ఏదైతే మా వ్యవస్థాపక అధ్యక్షుల ఆదేశానుసారం మేము వీటినన్నింటినీ పంచుతున్నాం. ఈరోజు డబ్బును, అలాగే మద్యాన్ని, ఇంకో ఎన్నో రకాల ప్రలోభాలకి ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ దాహంతో అధికారంలోకి రావాలనుకుంటున్న నాయకులకు భిన్నంగా మీరు కేవలం ధ్యానము, ఆత్మజ్ఞానం అనే విషయాన్ని పట్టుకొని ఈ యొక్క రాజకీయ ప్రవేశంలోకి రావడం జరుగుతుంది కదా. అయితే ప్రజల యొక్క స్పందన, వాళ్ళు ఈ యొక్క ధ్యాన మార్గంలో, ధ్యాన సాధన ద్వారా మీకు ఓటేస్తారని నమ్మకం మీకుందా? 100 అడుగుల ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుందంట.
సో కాబట్టి మేము ఒక అడుగుతో ప్రారంభించాం 99లో. ఇప్పటికీ చాలా అడుగులు మేము ముందుకేసాం. మా ఇక్కడ పనిచేసే కార్యకర్తలు కూడా ఏ డబ్బుకు కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ వచ్చిన వాళ్ళు కాదు. ఒక మా మిత్రులు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి డబ్బుకు ఎలాంటి మేము ఇచ్చేదానికి రావడానికి రాలేదు. వాళ్ళు కేవలం ధ్యానం చేశారు. వాళ్ళు ధ్యానం ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మన పార్టీ పనిచేసే వాళ్ళంతా కూడా ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి వీటికి లోబడరు. అయితే మనము ప్రయత్నం చేస్తున్నాం. ఒక విత్తనం నాటాము. 99లో ఒక విత్తనం నాటారు వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఇప్పుడు అలా కొంత ఇప్పుడు 40 కాన్స్టిట్యున్సీలలో, తెలంగాణ స్టేట్లోని 40 కాన్స్టిట్యున్సీలలో మేము పోటీ చేస్తున్నామంటే చాలా గొప్ప విషయం అది. ఈ రాజకీయ ప్రస్తావనలోకి మీరు రాకముందు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? ఈ రాజకీయ ప్రస్థానంలోకి వచ్చిన తర్వాత ఎలా మీరు ముందుకెళ్తున్నారు? అంటే ప్రజలకు మీ యొక్క మనోభావాన్ని అందించాలంటే మీరు వ్యక్తిగతంగా రాజకీయ అధికారం లేకుండా వ్యక్తిగతంగా ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే వీఆర్ గోయింగ్ టు టీచ్ మెడిటేషన్ క్లాసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎలాంటి డబ్బు తీసుకోము. గోదానం కన్నా, భూదానం కన్నా, వస్త్రదానం కన్నా జ్ఞానదానం మిన్న అని అంటారు. కాబట్టి మేము హయ్యెస్ట్ నాలెడ్జ్ వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నాం. స్వామి వివేకానంద అదే అంటారు, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా మారుతావు అంటారు. కాబట్టి మేము ఆ నాలెడ్జ్ను ఎప్పుడు పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాం. పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు, అందరికీ కూడాను ధ్యానం చేస్తే పిల్లలకి మైండ్ పవర్, తర్వాత విల్ పవర్ పెరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి దాన్నైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుంది. పెద్దవాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరుతాయి. కాబట్టి మేము ఈ విధంగా ఎప్పుడు కూడాను ఇక్కడితో ఆగిపోతాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం. మేము ధ్యాన కార్యక్రమాల తర్వాత ఈ స్వచ్ఛ భారత్, ఈ శుభ్రత కార్యక్రమములు, ఇవన్నీ కూడా మేము ఒక ఈ పిఎస్ఎస్ మూమెంట్లోనే ఒక భాగంగా చేస్తూ ఉంటాం. మేము ఎలాంటి ఖర్చు, ఎలాంటి పైసా తీసుకోకుండా ఇవన్నింటినీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నాం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యోగుల పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ధ్యానుల పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా శాకాహారుల పార్టీ. ప్రపంచమందరూ శాకాహారులు అవ్వాలి, ప్రపంచంలో ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండాలి అని చెప్పేదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. చెప్పడమే కాదు, ఆల్రెడీ చేసి చూపిస్తుంది. కొన్ని లక్షల మందిని శాకాహారులుగా మార్చారు పిరమిడ్ మాస్టర్లు. లక్షల మందికి ధ్యానాభ్యాసాన్ని నేర్పించింది పిరమిడ్ పార్టీ. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మాటలు మాట్లాడే పార్టీ కాదు, చేతల్లో చేస్తూ ఆల్రెడీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓటర్ మహాశైలారా, అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. కులరహిత ప్రపంచాన్ని చూద్దాం, మతరహిత ప్రపంచాన్ని చూద్దాం. దేశానికి మధ్యలో హద్దులు గోడలు లేని ప్రపంచాన్ని చూద్దాం. కక్షతో, అధికార దాహంతో, డబ్బు కోసం యుద్ధాల పేరు చెప్పి లక్షలు కోట్ల ధనం పోతుంది. కాబట్టి హద్దులు లేని ప్రపంచాన్ని మనం చూద్దాం. ఏ దేశానికి మధ్యలో హద్దులు ఉండకుండా ఉండాలి అంటే అది పిరమిడ్ పార్టీ వల్లే సాధ్యం. పిరమిడ్ పార్టీ లక్ష్యం ఇది ప్రపంచ పార్టీ అవ్వాలని. భవిష్యత్తులో ఖచ్చితంగా పిరమిడ్ పార్టీ ప్రపంచ పార్టీ అవుతుంది. ఈ భూమి మీద ఏ జీవిని చంపకుండా ఉండేంత వరకు పిరమిడ్ పార్టీ కృషి చేస్తూనే ఉంటుంది. సకల ప్రాణుల కోసం వచ్చిన పార్టీ పిరమిడ్ పార్టీ, సకల మానవాళి కోసం వచ్చిన పిరమిడ్ పార్టీ. పిరమిడ్ పార్టీ ఏ తెగకు, ఏ దేశానికి సంబంధించింది కాదు, ఇది ప్రపంచ పార్టీ. ప్రపంచ పార్టీలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.